అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే వాలంటీర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే వాలంటీర్ల కొనసాగింపు జీతాలపై ప్రభుత్వానికి ముఖ్య ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక గ్రామ వార్డు వాలంటీర్లకు పెండింగ్ బకాయిలతో పాటు వేతనాలు చెల్లించకుంటే నిరసన దీక్షలు చేపడతామని ఏపీ గ్రామ వార్డు వాలంటీర్స్ అసోసియేషన్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ఈ వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు 10,000 చొప్పున గౌరవ వేతనం ఇవ్వాలని కోరుతూ జిల్లా వాలంటీర్లు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్ రాజకుమారికి వినతి పత్రం కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వాలంటీర్లకు 10,000 వేతనం, ఉద్యోగ భద్రత కల్పిస్తామన్న కూటమి ప్రభుత్వం వాగ్దానాన్ని తక్షణమే కార్యాచరణలోకి తేవాలన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 4 నెలలు పూర్తవుతున్నా వాలంటీర్ల వ్యవస్థపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం దారుణమన్నారు. బలవంతపు రాజీనామాలు చేసిన వాలంటీర్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలన్నారు. 3 నెలల పెండింగ్ బకాయిలు తక్షణమే చెల్లించి ఆదుకోవాలన్నారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు వాలంటీర్ల భవిష్యత్తు ఏంటి? అసలు ఈ వ్యవస్థ కొనసాగుతుందా? కొద్ది రోజులుగా ఈ అంశంపై గందరగోళం నడుస్తుంది. వాలంటీర్ల వ్యవస్థపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం పదే పదే చెబుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై ఓ క్లారిటీకి వచ్చినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నెల 10వ తారీఖున జరిగే కేబినెట్ సమావేశంలో వాలంటీర్లపై చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రచారం అయితే జరుగుతుంది.